దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలపై చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని అత్యాచారం హత్య చేస్తున్నా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వలన రోజురోజుకు మహిళలపై జరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయని వాటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల రమాదేవి అన్నారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 5వ పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యామ సుజాత అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో 5వ జిల్లా అధ్యక్షురాలు టి నిర్మల, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, కె మహమ్మద్, గౌస్, మహిళా సంఘం నాయకురాలు హైమావతి, లలితమ్మ, ప్రసన్న, నాగరాణి వీరితో పాటు 400 మందికి పైగా మహిళలు పాల్గొనడం జరిగింది. అనంతరం మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమాదేవి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు టి నిర్మలలు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందుకు మహిళలకు అన్ని రంగాలలోనూ సమ ప్రాధాన్యం కల్పిస్తామన్న మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తప్పుతున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వం కేవలం మహిళలను ఓటు బ్యాంకుగా వినియోగిస్తున్నాయని, అధికారం వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని, దేశంలో ప్రతి గంటకు ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని తెలిపారు. బిడ్డ పుట్టగానే భర్త చనిపోతాడు. అయితే మహిళా సంఘాలు మహిళల మంచి కోరుకునేటువంటి మహనీయులందరూ కూడా పనిచేసిన ఫలితమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా టౌన్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత చాలా సంవత్సరాల నుంచి కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మహిళల సమస్యల పైన ముందుండి అనేక సమస్యలు తీసుకొని పోరాటం చేయడం జరుగుతా ఉంది. ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బేటీ పడావో బేటీ బచావో అని అంటుంది తప్ప ఆచరణలో మాత్రము మహిళలకు సంబంధించి అనేక చోట్ల అనేక రకమైన వాళ్ళపైన వేధింపులు, అదేవిధంగా హింస, అదేవిధంగా వాళ్ళపైన దారుణాలు, అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఖచ్చితంగా మహిళలకు సంబంధించి అలాంటి చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద నేరాల లాంటి నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రోజు చూస్తే మనము చాలా డెవలప్ అయినాము. ఏఐ అని చెప్పేసి కొత్త సాంకేతికత కూడా వచ్చింది. కానీ దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. చాలా మంది మహిళల మొహాలు తీసుకొని వాళ్ళను ట్రోలింగ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ మీద వేధింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి అనేక చోట్ల కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. దానిపైన కూడా సైబర్ కమిటీగా అదేవిధంగా ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రోజు మహిళలు మామూలుగా 8 గంటలు